ఐపీఎల్ 19వ సీజన్ ముగిసిన మెగా ఈవెంట్ కు సంబంధించిన చర్చ మాత్రం జరుగుతోంది. ప్లేయర్ల ప్రదర్శనపై మాజీలు స్పందిస్తూనే ఉన్నారు. దంచికొట్టిన ప్లేయర్లు, వికెట్ల వేటలో దూసుకెళ్లిన ప్లేయర్ల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా ఐపీఎల్ 2026 బెస్ట్ 11 ను మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రకటించాడు. చోప్రా ప్రకటించిన జట్టులో 5 ఫ్రాంచైజీల నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఆకాష్ చోప్రా అవకాశం ఇవ్వలేదు. 19వ సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి 5గురిని ఎంపిక చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి 3కి ఛాన్స్ దొరికింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి 2 అవకాశం దక్కించుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ నుంచి ఒక్కో ప్లేయర్ కు ఛాన్స్ దొరికింది. ఒక ఓపెనర్ గా వైభవ్ సూర్యవంశిని ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. సీజన్ లో వైభవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పరుగులు పోటెత్తించాడు. స్టార్ ప్లేయర్లను వెనక్కి నెట్టి టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. అవార్డుల మీద అవార్డులు గెలుచుకున్నాడు. మరో ఓపెనర్ గా విరాట్ కోహ్లీని ఆకాష్ చోప్రా తీసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో టైటిల్ పోర్లో విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. క్వాలిఫైర్ 1 లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ గా ఒత్తిడిని ఎదుర్కొని రాణించిన కోహ్లీని వైభవ్ కు జోడీగా ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. వన్డౌన్ లో ఇషాన్ కిషన్ వర్సెస్ దేవదత్ పడిక్కల్ గా సీన్ కనిపించింది. కానీ ఆకాష్ చోప్రా మాత్రం ఇషాన్ కిషన్ ని ఎంపిక చేశాడు. వికెట్ కీపర్ గాను అవకాశం ఇచ్చాడు. వైస్ కెప్టెన్ గాను బాధ్యతలు అప్పగించాడు. కమిన్స్ అందుబాటులో లేని సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఇషాన్ కిషన్ అద్భుతంగా నడిపించాడు. అందుకే బెస్ట్ 11 లో ఇషాన్ కు ఆకాష్ చోప్రా ఛాన్స్ ఇచ్చాడు. 4వ స్థానంలో మాత్రం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ను తీసుకున్నాడు. కెప్టెన్ గాను అవకాశం ఇచ్చాడు. సీజన్ లో రజత్ పటీదార్ కంటే బెస్ట్ కెప్టెన్ కనిపించలేదన్నాడు. ఎస్ఆర్హెచ్ కు మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్ కీలకంగా నిలిచాడు. ఓ దశలో ఆరెంజ్ క్యాప్ రేస్ లోను పోటీ పడ్డాడు. అందుకే క్లాసెన్ ను 5వ స్థానం కోసం ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. 6వ స్థానంలో ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నాడు. సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్ లోనూ తెలుగు కుర్రాడు మంచి మార్కులే సాధించాడు. 7వ స్థానం కోసం కృణాల్ పాండ్యాను ఎంపిక చేశాడు. ఆకాష్ చోప్రా ఒకే స్పిన్నర్ కు అవకాశం ఇచ్చాడు. 8వ స్థానంలో సునీల్ నరేన్ ను తీసుకున్నాడు. 9వ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను, 10వ స్థానంలో కగిసో రబాడాను ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. 11వ స్థానంలో జోఫ్రా ఆర్చర్ ను తీసుకున్నాడు. 12వ స్థానంలో రసీక్ దార్ ను ఎంపిక చేశాడు.